రైట్. డెడ్ బాడీలు మిస్సింగ్, రంగంలోకి దిగనున్న రోబోలు. ఇక జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్. 7 మీటర్లు తవ్విన కానరాని కార్మికుల ఆచూకీ. రోజుకు కష్టంగా రెస్క్యూ ఆపరేషన్. ఇక నీటి ఊటతో సహాయక చర్యలకు అంతరాయం. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న సర్కార్. రోబోలు ఉపయోగించాలన్న సీఎం రేవంత్. ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఒక్కసారి పూర్తి వార్త చూస్తే, ఎస్ఎల్బిసి టన్నెల్లో 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతుంది. కానీ ఇంతవరకు గల్లంతైన 8 మంది కార్మికుల జాడ మాత్రం తెలియడం లేదు. ఇప్పటివరకు జీపీఆర్ టెక్నాలజీలపై ఆధారపడ్డ రెస్క్యూ సిబ్బంది అలాగే కొన్ని పాయింట్స్ను కూడా పెట్టారు. అక్కడ కొన్ని మీటర్లు కష్టపడి తవ్వాల్సి వచ్చింది. కానీ తవ్వకాల్లో కార్మికుల ఆనవాలు దొరకలేదు. జీపీఆర్ టెక్నాలజీ ఇక్కడ సరిగ్గా గుర్తించలేదన్న చర్చ జరుగుతోంది. మొదటి రోజు నుంచి తొలి వెలుగు అదే విషయాన్ని చెప్పింది. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా వాళ్ళని గుర్తించారు, అదిగో బయటపడ్డారు అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ తొలి వెలుగు యాక్యురేట్ సమాచారాన్ని మాత్రమే తీసుకుంది. ఇంకా కార్మికుల ఆనవాలు గుర్తించలేదు. కొన్ని అనుమానాస్పద ప్రదేశాలు మాత్రమే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారని చెబుతూ వస్తోంది. మొన్న ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెస్క్యూ సిబ్బంది కూడా ధృవీకరించారు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కార్మికులు గుర్తించలేమంటూ నిరూపితమైంది. కష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్. అయితే రోజుకు రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతుంది. ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది ఏం చెబుతున్నారంటే, జీపీఆర్ టెక్నాలజీ ద్వారా సూచించిన పాయింట్లో కార్మికుల ఆనవాలు ఉన్నాయో లేవో చెప్పలేం. ఒకవేళ జీపీఆర్ టెక్నాలజీ చూపించిన పాయింట్లలో తీరా తవ్వక వాళ్ళ ఆశకి దొరకకపోతే మొత్తం 150 మీటర్లలో మొదటి నుంచి మట్టిని తొలగించుకుంటూ వెళ్లాల్సిందేనంటూ, అలాగే 150 మీటర్లో ఉన్న బోరింగ్ మెషిన్ను మొత్తం కట్ చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప వేరే గత్యంతరం లేదంటూ చెప్తున్నారు. ఇప్పుడు జీపీఆర్ టెక్నాలజీ గుర్తించిన పాయింట్లలో కార్మికుల ఆనవాలు దొరకకపోవడంతో ఆపరేషన్ ఎప్పటికీ పూర్తవుతుంది, అసలు కార్మికుల ఆనవాలు ఏ విధంగా ఉంటాయనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. నీటి ఊటతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు. అయితే జీపీఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించిన చోట 7 మీటర్లు తవ్వారు, అయినా కార్మికుల ఆనవాలు మాత్రం లేవు. ఇక్కడ జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. మొదట జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించినప్పుడు జీపీఆర్ టెక్నాలజీతో వేటిని గుర్తించే అవకాశం ఉంటుందని దానిపై నిపుణుల వద్ద నుంచి తొలి వెలుగు సమాచారం సేకరించేది. చాలా వరకు యాక్యురేటర్ సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో లోహాలు లోపాల ఉన్న ఆనవాలను జీపీఆర్ టెక్నాలజీ గుర్తించినప్పుడు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందంటూ, అది మనిషికి సంబంధించిన ఆనవాల ఏదైనా లోహానికి సంబంధించిన ఆనవాల అనే విషయంపై కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందంటూ చర్చ కూడా జరిగింది. ఆనవాలు దొరికాయన్నది ఊహాగానాలే. జీపీఆర్ టెక్నాలజీ గుర్తించిన ఒక పాయింట్లో 7 మీటర్ల కిందికి తవ్వినప్పటికీ అక్కడ మనిషికి సంబంధించిన ఎలాంటి ఆనవాలు దొరకలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిపుణులు. మొన్న ఎస్ఎల్బిసి టన్నెల్లో సీఎం రేవంత్ సందర్శించారు. అయితే టన్నెల్లో 12 బృందాలు, వందలాది మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్న లోపల ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కార్మికుల ఆనవాలు కనిపెట్టలేకపోతున్నారు. 150 నుంచి 200 మీటర్ల లోపే కార్మికులు ఉన్నప్పటికీ గుర్తించలేకపోతున్నారు. మట్టి నీరు లోపల ఊబికి వస్తోంది. దీంతో రోబోలను ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ కనిపెట్టేందుకు రోబోలను రంగంలోకి దించే అంశంపై నిపుణులు చర్చిస్తున్నారు. అయితే టన్నెల్లో ఉన్న పరిస్థితులను చూస్తే కార్మికులు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ ఒక చిన్న గ్యాప్లోనైనా కార్మికులు బతికి ఉంటారేమోనన్న హోప్ ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఆనవాలు కనిపెట్టేందుకు సహాయక సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కార్మికుల ఆచూకీ దొరికింది, వారి చేతులు బయటపడ్డాయి, కాళ్ళు బయటపడ్డాయని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే తేలిపోయాయంటూ మనకు తెలుస్తుంది. రైట్. ఒక్కసారి మనం కనుక ఎస్ఎల్బిసి గురించి డీప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇవాళకి 11 రోజులు అనుకుంటా. ఎస్ రైట్, ఎగ్జాక్ట్గా ఇవాళకి 11 రోజులు అవుతుంది. టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకొని ఇవాళకి 11 రోజులు అవుతుంది. 11 రోజుల నుంచి రెస్క్యూ టీం నిరంతరాయంగా కష్టపడుతున్నాయి. 1 కాదు 2 కాదు 12 రెస్క్యూ టీంలు వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా, వాళ్ళ శ్రమ కంటే ఎక్కువ వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి లోపల ఉన్నటువంటి ఆ 8 మంది కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి, బలమైనటువంటి సంకల్పంతో 8-9 రోజుల నుంచి ఇక వాళ్ళ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఎంత రిస్క్ అయినా పర్లేదని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి 8 మంది ప్రాణాలు ఉన్నాయా పోయా ఒక క్లారిటీ లేవు.
కానీ ఈ టన్నెల్ లోపలికి పోయి 8 మందిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మా ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా తెలియని పరిస్థితిలో ఒకవేళ ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆ 8 మందిని కాపాడితే చాలన్నటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు లోపలికి పోతూ ఉన్నాయి, లోపల పరిశీలిస్తూ ఉన్నాయి. ఆ బురదను, ఆ మట్టిని, ఆ నీళ్ళన్నీ కూడా తోడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అక్కడ అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క సంఘటన మీద, టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల మీద ఎప్పటికప్పుడు దృష్టి సాధిస్తూ ఉన్నది, అలర్ట్ చేస్తూనే ఉన్నది. సో ముఖ్యమంత్రి ఒకవేళ ఇవంతా పాసిబుల్ కాకపోతే ఆ రోబోలను దించైనా ఆ 8 మంది బ్రతుకుంటే బాగుండు, కానీ బ్రతికి లేకపోయినా కనీసం ఆ డెడ్ బాడీలైనా బయటికి తీయాలన్నటువంటి ఆలోచన చేసి అధికారులను అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కసారి మనం దాని గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే సో ఎస్ఎల్బీసీకి సంబంధించి సో శ్రీశైలానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ఇవాళకి 11 రోజులు అవుతున్నది. 8 మంది కార్మికులు లోపల చిక్కుకొని సో 8 మంది కార్మికులు చిక్కుకొని 8 మంది కార్మికులు చిక్కుకొని 12 రోజులు అవుతున్నది. సో 12 రోజుల నుంచి ఒకటే రకంగా చెప్పలేము మనం, ఎందుకంటే 8 మంది కార్మికులు, సో 12 రెస్క్యూ టీమ్స్, పదకొండు రోజులుగా సహాయక చర్యలు. సో ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సంఘటన. రైట్. సో ఇది ఓవరాల్గా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. 8 మంది కార్మికులు, 12 రెస్క్యూ టీంలు, 11 రోజులుగా ఇంకా సహాయక చర్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ ఈ 11 రోజులుగా సహాయక బృందాలని కూడా ఒకరోజు 57 మంది, ఇంకొక రోజు 100 మంది. సో ఇట్లా రోజు రెస్క్యూ టీమ్స్ ఇక 8 మంది కార్మికుల కోసము వందలాది మంది అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి పగలటువంటి తేడా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మందిని ప్రాణాలతో, కనీసం కొన ఊపిరితోనైనా వాళ్ళని బయటికి తీసుకొస్తే మనం ఖచ్చితంగా విజయం సాధించిన వాళ్ళమైతాం, వాళ్ళ ప్రాణాలని కాపాడిన వాళ్ళమైతాం అంటూ 12 రెస్క్యూ టీమ్స్ బృందాలని కూడా విడతల వారీగా, సో షిఫ్ట్ వైజ్గా టన్నెల్ లోపలికి పోవడం, టన్నెల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను వాళ్ళు అక్కడ అర్థం చేసుకొని అక్కడ అసలు ఏం జరుగుతున్నది, ఆ వాటర్ ఎట్లా లీక్ అవుతున్నది, అక్కడ ఉన్నటువంటి బురద, ఆ మట్టిని ఎట్లా బయటికి తీయాలి, సో ఆ వాటర్ అంతా ఎట్లా బయటికి తీయాలి, టన్నెల్ లోపల చిక్కుకున్నటువంటి 8 మంది పరిస్థితి ఎట్లుందని ఎప్పటికప్పుడు దాదాపు 14.8 కిలోమీటర్ల పాటు లోపలికి వాళ్ళు రెస్క్యూ చేసి ఆ 8 మంది కార్మికులను రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇంకా జీపీఆర్కి సంబంధించి సో జీపీఆర్ఎస్ ద్వారా కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా. సో జీపీఆర్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళను కొన్ని పాయింట్స్ వాళ్ళు ఎక్కడున్నారు ఏందనేది వాళ్ళు ఒక గుర్తుపట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ జీపీఆర్ ఫెయిల్ అయింది. సో ఎందుకంటే జీపీఆర్ కరెక్ట్గా గుర్తించలేనటువంటి పరిస్థితి. సో జీపీఆర్ కనుక సక్సెస్ అయితే సో ఆ 8 మందిని కాపాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు టన్నెల్కి సంబంధించి సో ఇలా పొడవైనటువంటి టన్నెల్ ఉంటే సో టన్నెల్ పైన ఎత్తైనటువంటి కొండలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా కూడా టన్నెల్ లోపలి భాగం. ఇక్కడ మట్టి ఇవంతా కూరుకుపోయి టన్నెల్ ఇక్కడ కూలిపోయిందో, ఈ కూలిపోయిన దగ్గర ఈ పైనుంచి జీపీఆర్ ద్వారా ఇక్కడ మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇట్లా మ్యాపింగ్ చేసినటువంటి చోట 150 నుంచి 200 మీటర్ల లోతు, 150 నుంచి 200 మీటర్ల లోతు ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. అయినప్పటికీ
ఆ తవ్వకాలు చేపడితే ఆ జీపీఆర్ అనేది కరెక్ట్గా అక్కడ ఉన్నది మనుషులే, అక్కడ ఉన్నది డెడ్ బాడీలే అనేటువంటిది ఐడెంటిఫై చేయలేకపోతున్నది. ఆ 150 మీటర్ల లోతు తవ్వినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ కూడా 8 మంది కార్మికుల డెడ్ బాడీలు దొరకనటువంటి పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇక రోబోలను బరిలోకి దించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో రోబోలు కనుక బరిలోకి దించితే 8 మంది కార్మికులు బతికేటువంటి ఛాన్స్ ఉంది. 8 మంది బ్రతికి లేకపోయినా కనీసం వాళ్ళ డెడ్ బాడీలైనా బయటకు తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోబోలు లోపలికి పోతే సో వాటికి భయం ఉండదు, ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకోవాలి, వెలుతురు కావాలి, నీళ్లు, ఆకలి అనేటువంటిది ఏముండదు. కాబట్టి రోబోలు కనుక లోపలికి పోతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది ఆ కార్మికుల డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి ఆలోచన తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే 8 మంది లోపలికి వెళ్ళి 11-12 రోజులు అవుతున్నది. ఈ 11-12 రోజుల నుంచి వాళ్ళ మీద మట్టి, నీళ్లు ఎక్కడికక్కడ మరి ఆ టన్నెల్కి సంబంధించినటువంటి ఆ విడిపాట్లు కూడా అన్ని కూడా టన్నెలు ఎక్కడికక్కడ మిషన్, బోరింగ్ మిషన్ ఖరాబ్ అయింది. కాబట్టి మరి ఆ బోరింగ్ మిషను పార్ట్స్ ఏమైనా దాని మీద పడ్డాయా లేకపోతే ఎట్లా అనేది ఎవరు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టు టన్నుల్లో ఉంది ఆ బరువు. కాబట్టి నిజంగానే వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుంటే వాళ్ళు ప్రాణంతో బయటపడతారు. నిజంగా ప్రమాదం జరిగి ఆ మట్టిలో కూరుకుపోతే మాత్రం కనీసం ఆ డెడ్ బాడీలైనా బయటకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెస్క్యూ టీమ్స్ అని ఇక్కడ దాకా పోగలుగుతున్నాయి. సో ఇక్కడ 12-13 కిలోమీటర్ల వరకు పోతున్నాయి. కానీ ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని దగ్గరికి పోగానే ఆ మట్టి, ఆ నీళ్లను తీసిన కొద్దీ పైనుంచి పడతా ఉంది. కాబట్టి సో రెస్క్యూ టీమ్స్ కూడా భయపడుతున్నాయి. 13-14 కిలోమీటర్ల స్వరంగ మార్గం లోపలికి వెళ్తే కనీసం గాలి ఉండదు, వెలుతురు ఉండదు. సో లోపల ఒక రకమైనటువంటి ఇబ్బంది మన బాడీలో జనరేట్ అవుతూ ఉంటుంది. సో రెస్క్యూ టీమ్స్కి ఆల్రెడీ కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళు చేసి ఉంటారు, వాళ్ళకి ఎంతో నైపుణ్యత ఉంటుంది, ఎంతో శిక్షణ పొందుంటారు. అయినప్పటికీ రెస్క్యూ టీమ్స్ అంత దూరం దాకా పోయి ఏం చేయలేకపోతున్నాయంటే ఒక్కసారి ఆలోచించుండి పరిస్థితి ఎంత చేజారిపోయిందనేది. సో ఇది తెలియనటువంటి కొంతమంది బీఆర్ఎస్, ఇంకొంతమంది బీజేపీ నాయకులు ఇక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇది తెలియక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సో రెస్క్యూ టీమ్స్ కష్టపడితేనే లోపల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటికి తీసుకురానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఏమంటాయంటే మమ్మల్ని కనుక అనిపిస్తే ఓ గంటలో మేము బయటికి తీసుకొస్తామన్నట్టుగా ఇక కనీసం అవగాహన లేకుండా ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాపం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద బట్టగాల్చి మీదేస్తున్నాయి. 11 రోజుల నుంచి నిరంతరాయంగా అక్కడ మంత్రులు, అధికారులు అంతా కష్టపడి రెస్క్యూ టీమ్స్ కష్టపడితేనే కనీసం డెడ్ బాడీని, కనీసం వాళ్ళ ఆచూకీని కూడా తెలుసుకోలేకపోయినాయి. ఒక ఆయన అంటాడు టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఎన్నికల్లో పాల్గొన్నాడు, ముఖ్యమంత్రి పోవాలిగా అన్నాడు. సరే మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి పోయిండు, ఏం చేసి వచ్చాడు ముఖ్యమంత్రి? ఆడ టన్నెల్లో ఉన్న 8 మందిని బయటికి తీసుకొచ్చిండా? టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది ఆచూకీ ఏమైనా కనిపెట్టిండా? ఏం చేసాడు ముఖ్యమంత్రి పోయి? అక్కడున్న మంత్రులు ఏం చేస్తున్నారు? సో ప్రమాదం లెక్క చూడాలి. యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు యాదృచ్ఛికంగానే చూసి కనీసం సంఘీభావం తెలిపి ఆ కుటుంబాలకు, ఆ 8 మంది కార్మికులకు కనీసం సానుభూతి, లేదంటే ఆ కుటుంబాలకు మద్దతు, భరోసానివ్వాలి. కానీ ఇలా ప్రతిపక్షాలు కనీసం రాజకీయ విలువల్ని పాటించకుండా ఇష్టారాజ్యంగా దొరికిందే సందులో సడమియ లెక్క ఇక ప్రమాదం జరిగింది కదా, బురద వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు అయితే ఐసీ మాజీ మంత్రి, మరి విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి హరీష్ రావు అయితే టన్నెల్ కాడ పోయి పెద్ద లడాయ పెట్టిండిగా. లోపల ఏదో అద్భుతం జరుగుతున్నది, లోపల బంగారు నిధులు ఉన్నాయి, నన్ను ఎట్లా అడ్డుకుంటారు, నేను కూడా ఆ బంగారు నిధులను చూస్తా, నేను కూడా ఆ బంగారు నిధులను దోసుకుపోతా అన్నట్టుగానే టన్నెల్ కాడ పోయి లడాయి పెట్టిండు. ప్రతిపక్ష నాయకుడిగా పోయే హక్కు మీకు ఉంటుంది, పోండి, కానీ పోయి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఇట్లా కాదు, ఇట్లా చేస్తే ఇంకొంత టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది కార్మికులు మనం తొందరగా బయటికి తీసుకురావచ్చు, ఈ ప్లాన్ కాదు ఇంకో ప్లాన్ అమలు చేయండి అని సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతిపక్షాలకు హక్కు ఉంటుంది. అంతగాని జరుగుతున్న సహాయక చర్యల్ని అడ్డుకునేందుకు, టన్నెల్లోకి రెస్క్యూ టీమ్స్ పోతూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేందుకు మీకు ప్రతిపక్ష నాయకులుగా హక్కు లేదు. మందకు కార్లు వేసుకొని కార్యకర్తలతోటి టన్నెల్ కాడికి పోతే అక్కడ చేస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా ఇబ్బంది పడతాయి. అరే ఏమో గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఫుల్ కాన్సన్ట్రేషను టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది మీద పెట్టలేకపోతారు.
పోలీసులు అలర్ట్ కావాల్సి వస్తుంది, మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. సో ఇవన్నీ తెలిసి కూడా ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అక్కడ అద్భుతం జరిగింది అన్నట్టుగా టూర్కు పోయినట్టు కార్లు వేసుకొని శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడికి పోయి లడాయి పెడుతున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించాలి. ఒక్కసారి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ శివరాజకీయాల్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఆలోచించి ఇక మీరే కింద కామెంట్ పెడతారా, లేకపోతే బీజేపీలకు బీఆర్ఎస్లకు మరి సమాధానం చెప్తారా, మీరే ఆలోచించుకోవాలి. ఇంతకన్నా మనం ఎక్స్ప్లెనేషన్ చేయలేము. బట్ ఏదేమైనా డెడ్ బాడీలు మిస్సింగ్ అయినాయి. సో రంగంలోకి రోబోలు దించేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. రోబోలు కనుక దించితే మరి ఆ డెడ్ బాడీలు బయటకు వస్తాయా లేవా చూడాల్సిన అవసరం ఉంది. ఈ 11-12 రోజులుగా ఒకవేళ వాళ్ళు బ్రతుకుంటే ఓకే, చనిపోతే ఆ డెడ్ బాడీల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనీసం పట్టుకోవడానికి ముట్టుకోవడానికైనా ఆ డెడ్ బాడీలు